ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అధికారులతో ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్ టెలికాన్ఫరెన్స్. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు. పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేయించేలా ఎత్తుగడ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. వర్షాకాలానికి ముందే అత్యవసర రిపేర్లు చేపట్టాలని నిర్ణయం. కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతిస్తే కేబినెట్ సమావేశం, లేదంటే మంత్రులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల చేతివాటం. అరకోటి విలువైన జామాయిల్ కలప మాయం. మళ్లీ ఎక్స్ లో యాక్టివ్ అయిన నాగబాబు. వివాదాస్పద పోస్టు డిలీటెడ్ అంటూ ట్వీట్. హైదరాబాద్ సుచిత్రలో భూ వివాదం. మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వర్గం మధ్య ఘర్షణ. తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ లో తొలి 9 ర్యాంకులు కైవసం చేసుకున్న బాలురు. ప్రధాని మోదీ విమర్శలకు మంత్రి పొన్నం కౌంటర్. ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రోకు సంబంధం లేదని వ్యాఖ్య. ఖమ్మం జిల్లా గోపాలపేటలో దారుణం. ఆస్తి కోసం కన్న కూతురును హత్య చేసిన తండ్రి. మేడ్చల్ జిల్లా ఆదిలాబాద్ లో విషాదం. రసాయన వ్యర్థాలు కలవడంతో చెరువులో చేపలు మృతి. నెల్లూరు జిల్లాలో ప్రబలిన అతిసార. మంచినీటి క్లోరినేషన్ పై అధికారుల నిర్లక్ష్యం. తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవం. బంగారు గజవాహనంపై ఊరేగిన స్వామివారు. రాజనీతి బచ్పన్ పేరుతో రాహుల్ ప్రియాంక వీడియో. కారులో సరదాగా సాగిన అన్నా చెల్లెల సంభాషణ. రాజకీయ దుమారం రేపుతున్న రష్మిక వీడియో. తొలిసారి ఈడీ డైరెక్షన్ యాడ్ అంటూ కాంగ్రెస్ సటైల్. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. 52 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడి. ఐపీఎల్లో నేడు కీలక మ్యాచ్. ప్లే ఆఫ్ బెర్త్ కోసం చెన్నైతో బెంగళూరు ఢీ.